హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు. సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కర్బూజా జ్యూస్. ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా ఈ కొన్ని జ్యూస్లు అయితే మనం తాగాలండి. ఎందుకంటే మన బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది కదా. ఈ వేసవిలో యాక్చువల్ గా మన బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇది థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ జ్యూస్ ని తాగొచ్చండి. సో నేను యాక్చువల్ గా సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేసుకోవాలో చెప్తున్నాను అనమాట. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, సో ఈ కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ఇక్కడ నేనైతే ఒక బాగా పండిన మీడియం సైజ్ ఆఫ్ కర్బూజా పండు అయితే తీసుకుంటున్నానండి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బాగా పండితేనే జ్యూస్ చాలా బాగుంటది అనమాట, టేస్టీగా మనకి. సో ఇది నాటు కర్బూజా అన్నమాట. ఇంకా నాటు కర్బూజా అయితే టేస్ట్ చాలా బాగుంటది, స్వీట్ గా ఉంటదండి. కర్బూజాలో ఉండే మనం విత్తనాలు తీసేసేయాలండి. అలాగే మనం ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పీల్ కూడా నీట్ గా తీసేసుకోవాలన్నమాట. ఇలా కర్బూజాన్ని అయితే పీల్ తీసేసేయాలండి నీట్ గా. పీల్ తీసుకున్న తర్వాత కూడా ఒక్కసారి వాటర్ తో కడగండి మొత్తాన్ని. సో కడిగిన తర్వాత సో ఇప్పుడైతే మనం సన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం జ్యూసర్ జార్ లో సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా స్ట్రైట్ గా కట్ చేసుకొని ఫస్ట్ లో, తర్వాత సన్న పీసులుగా కట్ చేయాలన్నమాట. సో వీలైనంత సన్న పీసులుగా కట్ చేసుకోండి. సో దట్ మనకి జ్యూస్ అనేది తొందరగా గ్రైండ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలా కట్ చేసుకున్న సన్న పీసుల్ని మిక్సీ జార్ లో వేసేసుకోవాలండి, జ్యూసర్ జార్ లో. ఈ కర్బూజా పీసుల్లోకి తగినంత చక్కెర వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 5 to 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే వేసేస్తున్నానండి. నేను యాక్చువల్ గా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదండి. సో ఇక్కడ నేనైతే బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. నార్మల్ షుగర్ తో కంపేర్ చేస్తే ఈ షుగర్ కొంచెం బెటర్ అన్నమాట. ఓకేనా. సో మీకు అందుబాటులో ఉంటే ఇదే వాడడానికి ట్రై చేయండి, హెల్త్ పరంగా ఇది చాలా మంచిది. సో నేను ఇక్కడ 5 స్పూన్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్ అయితే వేసేసానండి. షుగర్ వేసేసిన తర్వాత ఇప్పుడైతే మనం మిల్క్ పోసుకోవాలండి. సో పాలైతే నేను పచ్చి పాలే పోసేస్తున్నాను. జ్యూస్ లేక ఎక్స్పెషలీ పచ్చి పాలే బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ దొడ్లా పాలు డైరెక్ట్ గా నేనైతే బాగా చిక్కని పాలే పోసేస్తున్నాను. వాటర్ అయితే ఒక చుక్క కూడా యాడ్ చేయట్లేదు. సో బాగా చిక్కని పాలు పోస్తేనే మన జ్యూస్ అనేది మధురంగా ఉంటది అన్నమాట. నేనైతే ఇక్కడ దొడ్లా చిక్కని పాలు ఒక 1/2 లీటర్ యాడ్ చేసేసానండి. సో మీకు కావాలంటే తగ్గించుకొని వాటర్ కూడా యాడ్ చేసుకో. జ్యూసర్ జార్ కి ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు మనైతే గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో మెత్తగా. సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి మన కర్బూజా జ్యూస్. సింపుల్ అండ్ మన ఇంట్లో వాటితో చక్కగా అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి, వెరీ సింపుల్ మన ఇంట్లో వాటితో. సో సింపుల్ గా హెల్దీగా మనం కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్ లో మీరు కూడా ఈ హెల్దీ జ్యూస్ ని తీసుకొని హెల్దీగా ఉండండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.